నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించింది. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. గత 35 రోజులకు గాను వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం హుండీల ద్వారా 1,58,536 రూపాయల నగదు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,82,822 రూపాయల నగదు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా 42 గ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీల్లో లభించాయని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మరి హుండీలు తెరవగా 35 రోజులకు గాను 2,17,83,358 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 42 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు వచ్చింది. మరియు 13 దేశాల నుండి 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండల చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ధర్మకర్తలు మరియు డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనరు మందపల్లి, అలాగే పివిఎస్ కామేశ్వరరావు గారు గ్రూప్ టెంపుల్స్ పలువేల, బి నరేంద్ర కుమార్ గ్రూప్ టెంపుల్స్ ఆత్రేయపురం, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, మరి పత్రికా విలేకరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ వారు, మరి కెనరా బ్యాంక్ వారు, వీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామని చెప్పి ఇది ఒక రికార్డు. దేవస్థానంలో అత్యధికంగా రికార్డు స్థాయి కలెక్షన్ అని చెప్పేసి భక్తులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు మన కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి దేవస్థానంలో జరిగేటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి విలేకరి సోదరులందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలిసిందే, నిన్న మన స్వామివారిది ఉండి లెక్కింపు జరిగింది. అది ఇంచుమించుగా 2,17,00,000 సుమారు వచ్చి రావడం జరిగింది. అంటే గత నెలలో, జనవరి నెలలో మన సంక్రాంతి మొన్న అన్నీ ఉన్నప్పటికీ కూడా 2,04,00,000 అయింది. దాని మీద 11 లక్షలు పెరగడం చాలా ఆనందదాయకం. భక్తులు కూడా అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా మన వాడపల్లి క్షేత్రానికి వచ్చి వాళ్ళు మన దేవుని కటాక్షం తీసుకోవడం, అలాగే దానికి ముఖ్య పాత్రగా మీ విలేకరుల సోదరులు అందరూ కూడా దాన్ని ఏంటంటే ఎక్కడ చూసినా సరే మన పబ్లిసిటీ మీరందరూ చేసేటువంటి కృషి చాలా అమోఘమని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు మన క్షేత్రాన్ని చాలా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం చెప్పాం, ప్రతి నెలలో కూడా ఒకసారి మీడియా ముఖంగా మన టెంపుల్కి వచ్చేటువంటి ఆదాయాలు, ఖర్చులు అన్నీ కూడా తెలియజేయాలని మా ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి స్థానిక శాసనసభ్యులు బండా సత్యేంద్ర గారు కూడా చెప్పారు. ఏంటంటే మనంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే ఉందో అది ప్రజలకి, పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వార్షిక ఆదాయాలు అన్నీ మీకు మనం చెప్పాను. అలాగే ఈ రోజుకి మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంతంటే 27 కోట్లు, ఇంచుమించు రమారం 27 కోట్ల రూపాయలు ఈ రోజు మన దగ్గర ఆదాయం ఉండడం జరిగింది. దాంట్లో 14,45,92,773 రూపాయలు ఎఫ్డిఎల్ కింద ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ముందు 2024 నాటికి బ్యాంకులో వచ్చి 5,48,00,000 ఉంటే, అదే 23/9/2024కి అది 6,47,00,000 అయింది. అదే ఇప్పుడు 19/6 అంటే సంవత్సర కాలంలో 25 నాటికి అది 27,82,00,000 అవ్వడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనం ఈ క్షేత్రాన్ని ఎంత డెవలప్ చేసుకుంటున్నాం అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెల ఆదాయం వచ్చేటప్పటికి గతంలో 23-24 వచ్చేటప్పటికి ఉజ్జాయింపుగా యావరేజ్ నెల ఒక్కింటికి 1,60,00,000 అంటే 52,51,290 రూపాయలు ఉండేది ఒక నెలకి 2023-24. అదే 2025-26 వచ్చేప్పటికి 1,87,33,329 రూపాయలు పెరిగింది. అంటే ఇంచుమించుగా నెలకి 1,20,00,000 దాకా పెరగడం జరిగింది. అలాగే 21/2026 నుంచి 26/2 నెలకి
ఈ 2 నెలల్లో మన ఆదాయం 2,17,83,358 రూపాయలు. మనం నిన్న ఉండి లెక్కేస్తే అది జరిగింది. అలాగే వారం వైజ్ వచ్చేటప్పటికి మనకి 2023-24కి వారానికి అంటే వారం రోజులు టిక్కెట్లు శనివారము మిగతా రోజులన్నీ DCR అన్నీ కలిపి 53,78,000 ఉండడం జరిగింది. అదే 25-26 వచ్చేటప్పటికి అది 1,03,80,000 పెరిగింది. అంటే పెరుగుదల ఇంచుమించుగా 100% 25-26 వచ్చేటప్పటికి. అలాగే మన ఖర్చులు కూడా 23లో కళ్యాణానికి 1,44,93,000 ఖర్చు పెడితే, అదే 2024 కళ్యాణానికి 1,20,00,000 ఖర్చు పెడితే, మొన్న 25కి 79 లక్షలు ఖర్చు పెట్టాం. ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గినాయి. అలాగే డెవలప్మెంట్ కూడా మీరు అందరూ కోనేరు ఇంచుమించుగా పూర్తిగా వస్తుంది. అలాగే మన అన్నదాన భవనం కూడా మేము అందరూ కూడా మార్చి ఆఖరికి దాన్ని కంప్లీట్ చేసి భక్తులకి అందరూ కూడా దాన్ని అన్నదాన భవనాన్ని ఇవ్వాలని ఆకర్షిస్తాం. అలాగే రోడ్ వైండింగ్ కూడా అతి త్వరలో జరగబోతుంది, నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు, అదే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసిన 7 కోట్ల రూపాయల రోడ్డు, అలాగే మన ఎమ్మెల్యే గారు మొన్నే రీసెంట్గా మన మెల్లపాలెం నుంచి లొల్ల వరకు 2.3 కోట్లతో ఆ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ అన్నీ కూడా మనం చేసుకోవాలని రానున్న రోజుల్లో మన గుడిని అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాడిపల్లి అంటే ఒక ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందడం మనకు అందరికీ ఈ కోనసీమ వాసులుగా, అలాగే ముఖ్యంగా మన కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. దీనికి మన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి DC గారు కూడా ఆయన ఉన్న అనుభవం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఆ కమిషనర్లో ఉన్న పరిచయాలు కానివ్వండి, ఆయన ఏ పని అయినా మనం చెప్తే ఆయన చిన్న కుర్రోళ్ళగా వెళ్ళి పాప అన్ని పనులు చేయించుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన గుడిని అంటే చిన్న ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా మాకు చెప్పాలి, మేము చెప్తే దాన్ని సర్దిద్దుతూ ఉంటాం. మేము అంతా కూడా ఎప్పుడు ముందు ఉంటాం కాబట్టి మనందరూ సమిష్టిగా ఉండి ఈ గుడిని, టెంపుల్ని, ఈ మన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా వాడపల్లి కోనసీమ తిరుమలగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం ప్రజలందరికీ కూడా నిష్పక్షపాతంగా ఏ విధమైన ఇది లేకుండా అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నదాన భవనం కూడా అతి త్వరలో అంటే మార్చి 4 మీకు అందించడం జరుగుతుంది. అలాగే మనకి వచ్చే కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరపాలని అందరూ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా అంగరంగ వైభవం జరుపుకుందాం. దానికి మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలి. అలాగే మనకి ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు చాలా లాస్ట్ సంవత్సరం నుంచి చూస్తుంటే మనది సోషల్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాలో చాలా మీరు అద్భుతంగా మీరు మన గుడి గురించి మీరు రాయటం చాలా ఆనందదాయకం. రానున్న రోజుల్లో కూడా మీ అందరి సపోర్ట్తో మన గుడిని ప్రపంచానికి తెలియజేయని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. కాబట్టి ఈ కార్యక్రమం కొంచెం వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో గుడిని మరింత అభివృద్ధి పరచాలని, అలాగే మన సత్యానంద గారి సహకారంతో కూడా దీన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, మీరు వచ్చినటువంటి మీడియా మిత్రులు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నా యొక్క ఎందుకంటే చైర్మన్గా అయ్యాక ఇది రెండో